నమస్తే. వెల్కమ్ టు పాప్‌కార్న్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్. రష్మిక మందన్న పైన చిన్న న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో, దానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హ్యామ్ సుందర్ గారు. సో, సార్‌తో మాట్లాడి అసలు రష్మిక మందన్న ఇష్యూస్ ఏంటి అని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రష్మిక మందన్న గత 2 మంత్స్ నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా ఒక న్యూస్ అనేది వైరల్‌గా మారింది సార్ వివాదం. కన్నడలో పుట్టి సో నేను తమిళ్‌లో పుట్టి పెరిగాను అని చెప్పేసని ఒక న్యూస్ అనేది ఇది అయింది సార్. దాని మీద కొంచెం చెప్పండి. అంటే ఇక్కడ కుబేరాలో ఆవిడ యాక్ట్ చేసింది. 20 తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఇవాళ సోషల్ మీడియా అంత యాక్టివ్గా ఉన్న రోజుల్లో మనం ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవును. పొరపాటున ఏ మాట వచ్చినా దాన్ని పట్టుకోవడం, దాన్ని ట్రోల్ చేయడంతో అది చిలవల పొలవకి వెళ్ళిపోద్ది. చిలికి చిలికి గాని వాళ్ళగా అంటాం కదా, అట్ట వెళ్ళిపోద్ది. ఈ విషయంలో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్లో బాగా చెన్నై వెళ్ళినప్పుడు నేను ఇక్కడ చదువుకున్నాను, నేను మొదట నేర్చుకున్న భాష తమిళమే అనేసరికి అది కొద్దిగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అది రేపొద్దున కన్నడంలో మొన్న కమల్ హాసన్ సినిమా విషయంలో ఏమైంది, కమల్ హాసన్ తమిళం నుంచి కన్నడం పుట్టింది అనడంతో ఆ కన్నడ వాళ్ళు బ్యాన్ చేశారు. గొడవ కోర్టు దాకా వెళ్ళింది అక్కడ కమల్ హాసన్ విషయం మీద. ఇప్పుడు కూడా అప్పుడు మన కమల్ హాసన్ జరిగిందే రేపొద్దున ఈ సినిమా నిషేధించారు. అక్కడ తగ్ లైఫ్ సినిమాని అక్కడ రిలీజ్ కాకుండా కన్నడ ఆపేశాడు. ఆ రిలీజ్ బ్యాన్ చేయడం అన్నారు. కోర్టులోకి వెళ్ళింది విషయం. కమల్ హాసన్కి ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రష్మిక నటించింది కాబట్టి కుబేర సినిమా విషయంలో కూడా కన్నడంగులు మరి కోపంగా ఉంటారా, ఈ సినిమా నిషేధిస్తారా అంటూ రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అదమ్మా. ఓకే. సో మరి రష్మిక మూవీ ఇప్పుడు వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది కదా సార్, కుబేరా మూవీ మంత్ 20కి. మరి కన్నడలో రిలీజ్ చేస్తారంటారా సార్? అంటే అక్కడ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇట్లాగే మనం మీడియాలో మాట్లాడుకుంటున్నాం అనుకో, మళ్ళీ వాళ్ళకి కాలుతుంది ఎక్కడో. ఓకే. ఇప్పుడు అంతకేదో చావా సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు కూడా నేను హైదరాబాద్ అమ్మాయిని అంది. ఎవరైనా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన యాక్టర్లు అయినా ఇప్పుడు చిరంజీవి గారిని లేకపోతే బాలకృష్ణ గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ వెస్ట్ గోదావరి వెళ్తారు, లేకపోతే రాయలసీమ వెళ్తారు. నాకు ఈ ఊరంటే అంత వలబాలిన ప్రేమ అని చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినట్టు చెప్తూ ఉంటారు. నాకు ఈ ఊరితో ఈ అనుబంధం ఉందని చెప్తూ ఉంటారు. అట్లా అంతకుముందు ఒకసారి 2022లో ఒకసారి రష్మిక విషయంలో ఒక ఇష్యూ నడిచింది. ఫరంబా అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది. ఆ నిర్మాణ సంస్థ పేరు చెప్పలేదని ఆ ఇష్యూ నడిచింది కొంతకాలం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ రెండో ఇష్యూ చావా సినిమా ప్రమోషన్లో నేను హైదరాబాద్ అమ్మాయిని అంటూ ఉంది. దాంతో అక్కడ వాళ్ళు కొద్ది కోపడ్డారు, కన్నడ వాళ్ళు. ఇట్లా వ్యక్తిగత కోప ద్వేషాల వల్ల కూడా వివాదాలు వస్తూ ఉంటాయి. దాంట్లో వ్యక్తిగత వివాదాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఏంటంటే ఇక్కడ అవకాశాలు ఎక్కువ వచ్చినాయి, తమిళనాడులో కూడా అవకాశాలు వస్తున్నాయి. కన్నడకు సంబంధించిన మరి ఏమన్నా అభిప్రాయం ఏదైనా వేరే ఉందేమో తెలియదు కానీ అమ్మాయి కన్నడంలో పుట్టిన అమ్మాయే. కన్నడంలో పుట్టిన వాళ్ళు సౌందర్య గారు కూడా కన్నడం అమ్మాయే. అక్కడ పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్గా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చెప్పలేం కూడా. అదమ్మా. సరే, అంటే ఇప్పుడు కన్నడ ప్రజలకు ఎందుకు కోపం వస్తుందంటారు? అంటే నేను కన్నడ అమ్మాయిని అని చెప్పకపోవడం వల్ల వాళ్ళకి కోపం వస్తుందంట, లేదంటే ఫస్ట్ తన జర్నీ కన్నడలోనే స్టార్ట్ అయిందంటారా సార్? రష్మిక జర్నీ కన్నడంలో స్టార్ట్ అయింది. అమ్మాయి పుట్టిందంతా కన్నడంలోనే పుట్టింది. కాకపోతే వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా వాళ్ళు చెన్నై రావడం, చెన్నైలో స్కూల్లో చేరడం వల్ల నేను తమిళ్ నేర్చుకున్నాను ఫస్ట్లో అని చెప్పడం ఇప్పుడు కొత్త వివాదంలాగా మారిపోతుంది. అది ఇంకోటి ఏంటంటే రక్షిత్ శెట్టితో ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది, అప్పుడు అది ఆగిపోయింది. ఇలాంటి ఇష్యూలన్నీ ఉన్నాయి కదా. దాని మీద మధ్యలో రిషబ్ శెట్టి కాంతారా సినిమా విషయంలో రిషబ్ శెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఇలా కొంత గ్యాప్ అయితే కన్నడంతో క్రియేట్ అయింది. ఓకే, ఒక వివాదం అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు మన మీద రాళ్ళు వేయడానికి చాలామంది చూస్తుంటారు. ఆ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు వచ్చిన టాలెంట్ ఉంది, మరి బాలీవుడ్లో ఎదిగింది, మన తెలుగు ఇండస్ట్రీలో ఎదుగుతుంది, అన్ని చోట్ల మంచి పేరు వచ్చింది తనకి. ఇప్పుడు నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే రష్మిక పేరు చెప్తాం. ఎదుగుతున్నప్పుడు మన మీద రాళ్ళు వేయడానికి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్లా వివాదాలకు లాగి ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, ట్రోల్ చేసిన తర్వాత సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే కన్నడం వాళ్ళకున్న ఇదేంటంటే వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. వాళ్ళ భాషను ఎవరన్నా ఏమన్నా ఊరుకోరు, వాళ్ళ భాషను తక్కువ చేస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు. ఇలాంటి అంశాలన్నీ కన్నడం వాళ్ళ విషయంలో ఉంటాయి. కమల్ హాసన్ విషయంలో అదే జరిగింది. ఇక్కడ వాళ్ళని తక్కువ చేసి ఏం మాట్లాడాలి అమ్మాయి. నేను కన్నడంలో తమిళ్ నేర్చుకున్నాను మొదట భాషగా, నేను ఫస్ట్ తమిళ్ నేర్చుకున్నాను అనటం, అది దాన్ని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా కన్నడ వాళ్ళు దాని మీద ఆగ్రహం చేయడం కానీ ఏమీ లేదు. అంటే నువ్వు పుట్టి పెరిగింది కన్నడలో, ఈ భాష నేర్చుకోకుండా అది నేర్చుకున్నావా? మళ్ళీ ఇది ఎట్టయినా వెళ్ళిపోద్ది. అదే చెప్పేది, వాళ్ళ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు మనం చాలా పొదుపుగా మాట్లాడాలి, మాటల్లో అదుపు ఉండాలి. కెమెరాలు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే రకరకాల పరిస్థితులు దారి తీస్తుంది. దానివల్ల నష్టపోయే వాళ్ళు నిర్మాతలు నష్టపోతారు. ఇప్పుడు నిర్మాతలో పాన్ ఇండియా సినిమాగా దీన్ని చేశారు. 20 తారీఖు రిలీజ్ అవుతుంది. పెద్ద హీరోలు నాగార్జున ఉన్నారు, ధనుష్ ఉన్నాడు, మరి రష్మిక ఉంది. మరి ఈ చిన్న చిన్న వివాదాలను పెట్టుకుంటే
సినిమా రిలీజ్ ఒక రాష్ట్రంలో సినిమా ఆగిపోయిందంటే కోట్ల రూపాయలు లాస్ అవుతారు వీళ్ళు. అది ఈ విషయంలో ఎవరో ట్రోల్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఒక అమ్మాయి కెరీర్ ఇదవుతున్నప్పుడు, మన టాలెంట్తో ఎదుగుతున్నప్పుడు మనం రాళ్ళు వేయటం కూడా కరెక్ట్ కాదు, ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏమవుతుందంటే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా భాషాపరమైన సమస్యలు రాకుండా నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే నాకు హైదరాబాద్ అంటేనే మనం హైదరాబాద్లో అంటే నేను ఎక్కువ సినిమాలు తగిన తెలుగులో చేసిన అమ్మాయి, తెలుగులో మంచి పేరు వచ్చింది. కానీ అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వివాదాలు ఏమి ఉండవు. అదమ్మా. ఓకే సార్, మొత్తానికైతే కుబేరా మీద ఈ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? నేను అనుకోవటం ఏమి ఉండవు కుబేరా మీద. ఆ అమ్మాయి మాట్లాడిందంటూ పెద్ద తప్పులైతే ఏమి లేవు. చిన్న చిన్న విషయాలు ఎక్కడికి వెళ్ళినా అంటారు. నాకు బాంబే వెళ్తే, బాంబే అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు కళల కంట ఉండేదాన్ని, నేను బాంబే వెళ్ళాలని అనుకుంటూ ఉండేదాన్ని, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా. అలాగే తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళనాడు తరహాలో మాట్లాడింది, హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ అంటే నాకు ఇదే మాట్లాడింది అమ్మాయి. దాన్ని తప్పు పట్టాల్సింది ఏముంది? అందులో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అది కాకపోతే ఇంకొక భాషను కించపరిస్తే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. అక్కడ కమల్ హాసన్ మాట్లాడిన మాటల్లో కూడా పెద్ద తప్పేమీ లేదు. ఆయన ద్రవిడ భాషలో తమిళం నుంచి కన్నడం పుట్టింది అన్న మాట వల్ల వచ్చింది. ఆయన నేను తగ్గేది లేదన్నాడు. సినిమా నిర్మాణంలో ఆయన పార్ట్ కాబట్టి, ఆయన కూడా నిర్మాతే కాబట్టి అక్కడ నేను సినిమా రిలీజ్ చేయను అన్నాడు. దానికి కట్టుబడి ఉన్నాడు. ఒక విధంగా లాస్ అయ్యాడు ఆయన చెప్పాలంటే. కమల్ హాసన్ గారు మరి అంతేగా తగ్గలేక అక్కడ రిలీజ్ అవ్వలేదు, ఆయన కూడా రిలీజ్ చేయలేదు. అక్కడ రిలీజ్ చేసి అడ్డుకుంటా అన్నారు వాళ్ళు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. ఆ పరిస్థితి క్రియేట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం ఇక మనం, అంతే. ఆ పరిస్థితి వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. అది ఓకే సార్. ప్రతి ఒక్కరికి మీరు చెప్పేది ఏంటి అంటే సార్, ఏదైనా మనం మాట్లాడుతున్నాము అంటే కొంచెం ఆతి చూచి జాగ్రత్తగా మాట్లాడాలి. అదే అంటే రష్మిక మందన విషయంలో వచ్చేసి కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా. అదే ఇప్పుడు కాలు జారితే దెబ్బలు తోలితే ఓకే, నోరు జారేమనుకో మాట ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.